చూడాలి. ఇక మీనాక్షి నటరాజన్కి సంబంధించిన వార్త, ఆమె రాహుల్ గాంధీ కోటరీలో, రాహుల్ గాంధీ వర్గంలో చాలా నమ్మకస్తురాలుగా చెప్తారు. ఆమె పార్టీకి చాలా కీలకం, పార్టీలో చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి, సాదాసీదాగా మనము చూసినాము. తెలంగాణకు వచ్చినప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు ఎట్లా రైల్లో వచ్చింది, మామూలు సాదాసీదా చెప్పులు, ఒక చుడిదారు, సంకలో ఒక సంచి వేసుకొని వచ్చింది. గాంధీ భవన్కి వచ్చింది, గాంధీ భవన్లోనే ఉన్నది. ఏ మంత్రుల ఇంటికి రమ్మంటే రాలే, ముఖ్యమంత్రి ఇంటికి రమ్మంటే కూడా రాలే. నేను గాంధీ భవన్లోనే మాట్లాడతాను చెప్పేసి గాంధీ భవన్లోనే వచ్చింది, సాదాసీదాగా వచ్చింది. వచ్చుడుతోనే తీర్మానం మీద సస్పెన్షన్ వేట్ చేసి పార్టీలోంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదు, తోలు తీస్తా అనే రేంజ్లో మీనాక్షి నటరాజన్ కొంత ఒక సీన్ క్రియేట్ చేయగలిగింది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు ఆడ కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వేరే పార్టీలోంచి వచ్చిన ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క దగ్గర కూర్చోబెట్టి గాంధీ భవన్లో ఇట్లా కాదు, పార్టీ ఉండాలంటే, పార్టీ మనుగడ కొనసాగాలంటే, పార్టీ బలం పెరగాలంటే ఈ లొల్లులు పంచాయతీలు అన్నీ ఉండొద్దు, మీరు బయట కామెంట్లు ఎక్కడ చేయొద్దు, ఏదున్నా గాంధీ భవన్లోనే మాట్లాడాలి, పార్టీ అధిష్టానం దగ్గర మాట్లాడాలి, పార్టీ పిసిసి చీఫ్ ఉన్నాడు, పిసిసి చీఫ్ దగ్గర మాట్లాడాలి, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాలి, కానీ మైకుల ముందల, కెమెరాల ముందల, మీడియాల ముందల మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కుదరదు, చర్యలు తీసుకుంటే చర్యలు స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొంత ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఆ క్యాబినెట్ విస్తరణ ఏవైతే ఉందో దాని మీద కూడా ఆమె దృష్టి పెట్టి, ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది పార్టీకి గత కొన్నేళ్లుగా పనిచేసినారు, మొన్నటి ఎన్నికల్లో ఎవరు పార్టీ గెలుపు కోసం పనిచేసినారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళలో కూడా ఎవరు పార్టీకి సీనియర్గా ఉన్నారు, ఎవరు పార్టీకి సిన్సియర్గా ఉన్నారు, సీనియర్గా ఉన్నారు, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం వెనకాల కారణమేంది, ఏమైనా తాయిలాలు అనుకొని ఆ పోస్టులు ఇచ్చిరా, అసలు ఆ పోస్టుకి వాళ్ళు అర్హులా అనేది కూడా ఆమె ఒక స్క్రీనింగ్ చేసి ఒక రిపోర్ట్ అయితే తయారు చేయించుకుంటూ ఉంది. అదంతా కూడా అధిష్టానానికి పంపించబోతూ ఉంది. అంటే ఇంకా మిగిలిపోయినటువంటి ఇంకా 40 వరకేదో కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ మిగిలిపోయిన ఆ కార్పొరేషన్ల భర్తీ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టులు కావచ్చు, పార్టీలో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులు కావచ్చు, క్యాబినెట్ విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమె తయారు చేయబోయే రిపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. అది కనుక ఇక్కడ ఉన్న నాయకులకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, కొంత జెన్యూన్ రిపోర్ట్ తయారు చేసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. దానివల్ల ఊహించని వారికి అవకాశాలు రావచ్చు, ఆశలు పెట్టుకున్న వాళ్ళకి పదవి దూరం కావచ్చు. ఈ క్రమంలోనే ఈమె మాకు వద్దురా నాయనాయమని తీసుకోవర్రి, మొత్తం ఈమె వేసేది మొత్తము పార్టీకి ఆగం చేస్తూ ఉంది అని చెప్పేసి పోయి రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ నేతలంతా పోయి ఢిల్లీలో అధిష్టానానికి ఫిర్యాదులు చేసిరట. హెచ్సి భూముల విషయంలో కూడా ఆమె పోయింది, అక్కడ విద్యార్థులతో మాట్లాడింది, వచ్చింది గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మీరు అట్లెట్లే చేస్తారు, వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారుతూ ఉందని చెప్పేసి పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి పొట్టు తిట్టింది. ఆ విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే తలుపెట్టి చెప్తే కొల్లు పెట్టినట్టే ఉంటుంది. అందులో లోపల జరగడం ముచ్చట్లు కూడా బయటకు తెలడంతో ఈ ప్రతిపక్షాలకు అటు బీజేపీకి, బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గా మారినాయి. మీ ఇన్ఛార్జే మిమ్మల్ని తిడుతుంది కాబట్టి మీరు చేసేది తప్పు అని చెప్పేసి వాళ్ళు బదనాం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మీనాక్షి నటరాజన్ చేసే పనులు, ఆమె చర్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో పార్టీకి నష్టం కలిగిస్తూ ఉన్నాయి. అందుకే మాకు ఈమె వద్దు, ఈమెను తీసేసి ఇంకో ఆమెను పంపించుర్రి, ఇంకో ఇన్ఛార్జిని పెట్టురు మాకు అని చెప్పేసి అందరు కలిసి ఢిల్లీకి లెటర్లు రాసినట్టు, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్ట. మరి అధిష్టానం పక్కకు పెడుతుందా? ఎందుకంటే రాహుల్ గాంధీకి కావచ్చు, ప్రియాంక గాంధీకి కావచ్చు, ఖర్గేకి కావచ్చు, మీనాక్షి నటరాజన్ అంటే చాలా నమ్మిన బంటు, పార్టీకి సిన్సియర్గా నిబద్ధతతోటి ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేసే, ఆ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే లీడర్ ఆమె. కొంత స్ట్రిక్ట్గా, సింపుల్గా ఉండే క్యారెక్టర్ ఆమెది. మరి అలాంటి ఆమెను మారుస్తారా, పక్కకు పెడతారా, కొనసాగిస్తారా అనేది చూడాలి. నిజంగా అట్లాంటి కొన్ని ప్రజల కోణంలో ఆలోచించి పార్టీ నిర్ణయాలను, పార్టీ చర్యలను, పార్టీ కార్యక్రమాలను డిజైన్ చేసే నాయకులు కొంతమంది ఉంటారు ఈమెలాగా. సో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుంది, అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుంది. ప్రతిపక్షాలకు ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పనులు ప్రతిపక్షానికి అస్త్రంగా మారొద్దు, బలంగా మారొద్దు అంటే
కొన్ని ఇలాంటివి కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆమె చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నాయకులకు నచ్చలేదు. అందుకే ఆమె మాకు వద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా ఇట్లా ఇన్ఛార్జ్లను మార్చుకుంటా, మంచి చెప్పేటోళ్ళను పక్కన పెట్టుకుంటూ పోతే, మార్చుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఎంతసేపు ఉన్నా ఉంటుందే ఒక శాస్త్రం. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మంది సీఎం అభ్యర్థులే ఉంటారు. సో అదే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక ముందర వాడడానికి. ఇలాంటివే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరోవైపు పిసిసి పనితీరు మీద కూడా పార్టీ సీనియర్ నేత